పింపుల్స్ వచ్చాయి, లేకపోతే ఫేస్ అంతా ఇలా తయారైందంటే ఈ మధ్య కాలంలో ఆయిల్ ఫుడ్ లేకపోతే చికెన్ ఇలాంటివి తిన్నప్పుడు తెలిసిపోతాయి ఆటోమేటిక్‌గా. బట్ యాక్నే లేకపోతే పోర్ స్కిన్ గాని ఇంకా రకరకాల మీరన్నట్టు పిగ్మెంటేషన్స్ ఇవన్నీ కూడా ఇంటర్నల్ హెల్త్‌ని రిఫ్లెక్ట్ చేస్తాయి. లోపల ఏదో బాడీలో ప్రాబ్లమ్ ఉంటే అన్నది నిజమేనా? మీ ఇమ్యూనిటీని ప్రొటెక్ట్ చేయడానికి మనకు కామనెస్ట్ మనకేంటంటే గట్. హ్మ్. గట్ లైనింగ్ నుంచే కంప్లీట్ ఇమ్యూనిటీ ప్రొటెక్ట్ అవుతుంది. మీరు తినే ఫుడ్‌లో గట్‌లో మనకెప్పుడు బ్యాక్టీరియా ఉంటాయి. హ్మ్. మనం అంతా హ్యూమన్ బాడీ అంతా కూడా బ్యాక్టీరియా ఉంటుంది మనకు. ఫంగస్ అండ్ బ్యాక్టీరియా ఉంటుంది. సో, గట్ లైనింగ్ బ్రేక్ అయినప్పుడు, మనం చెత్త తిన్నప్పుడు, హ్మ్. అంటే జంక్ తిన్నప్పుడు, ప్రాసెస్ ఫుడ్ తిన్నప్పుడు, ఆ గట్‌లో నుంచి అబ్జార్ప్షన్ అంతా కూడా కాంప్రమైజ్ అవుతుంది. గట్ బ్యారియర్ దెబ్బతిన్నప్పుడు హ్మ్. ఖచ్చితంగా మీకు దట్ ఈస్ డైరెక్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఇమ్యూనిటీ. మీరు ఇమ్యూనిటీ లో అవ్వంగానే హ్మ్. మన న్యాచురల్ బ్యాక్టీరియా కూడా మన మీద అటాక్ చేస్తాయి. ఓకే. మీ ఇమ్యూన్ సిస్టమ్ అంటే మీ అంటే మీ స్ట్రెంగ్త్ గోడ స్ట్రాంగ్ ఉన్నప్పుడు మీ మీద బయట నుంచి అటాక్ రావద్దు. మీ మూమెంట్ గోడ వీక్ అవ్వగానే ఎవ్రీ విల్ జంప్ ఆన్ ద వాల్, బ్రేక్ ద హ్మ్. వాల్. సో మీ బ్యాక్టీరియా అటాక్ చేస్తుందంటే దట్ ఈస్ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ గట్. మీరు ఇందా చెప్పినట్టు జంక్ హ్మ్. ఫుడ్ హ్మ్. తినగానే ఫుడ్కి ఎందుకు పింపుల్స్ రావాలి? అదే గదా! సో ఆ! ప్రాసెస్ ఫుడ్ తిన్నప్పుడు హ్మ్. మీ గట్ ఇమ్యూనిటీ బ్రేక్ అయ్యి హ్మ్. దాంతో అందుకనే హెల్దీ ఫుడ్ తిన్న వాళ్ళకి హెల్దీ స్కిన్ ఉంటుంది అనేది. ఓకే. గట్కి స్కిన్కి డైరెక్ట్ కనెక్షన్. హ్మ్.